గాయస్ ఇంపార్టెంట్ వీడియో. చాలా రోజుల నుంచి ఆడియన్స్ క్వశ్చన్స్ ఏంటంటే, సో ఇప్పుడు టాప్ లో ఒక ప్లాస్ మెసేజ్ కనిపిస్తుందండి. టాప్ లో ఒక ప్లాస్ మెసేజ్ కనిపిస్తుంది. సో దాని అర్థం ఏంటి, దాన్ని కామెంట్ చేస్తున్నాను అనమాట. సో దానికి అర్థం అంటే, సో దానికి ఎందుకోసం వచ్చింది, సో ఇప్పుడు చూడండి, మీరు మానిటేషన్ అయింది అనుకోండి. సో మానిటేషన్ అయిన తర్వాత మనకు అట్లా డిస్ప్లే అవుతుంది అనమాట. సో దానికి సింపుల్ ఏం చేయాలి, ఆన్ ఆఫ్ ఉంటుంది అనమాట. దానికి ఆన్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సింపుల్ అంతే అనమాట. కొందరికి మానిటేషన్ ఇప్పుడు ఏంటంటే, సో ఇప్పుడు 8 minutes ప్లస్ వీడియో తీస్తున్నారు అనుకోండి, 8 minutes ప్లస్. సో ఆ వీడియో లెంత్ ఇస్తే ఏమైతే అంటే, యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే యాడ్ వేస్తారు. యాడ్ ఎప్పుడు వేస్తారు, ఫస్ట్ లో 2 యాడ్ వేస్తారు, ఒకటి లేకుంటే 2 యాడ్ వేస్తారు. సో లాస్ట్ లో 2 యాడ్ వేస్తారు. సో మిడిల్ లో యాడ్, మల్టీప్లే యాడ్స్ అన్నమాట. ఆ మల్టీప్లే యాడ్స్ లో మనకు మనీ రావాలి, డబ్బులు రావాలి, 5% మనీ రావాలి మనకు. సో రావాలి కాబట్టి, సో అప్పుడైతే లేకుండే 12 marks కి మనకు సో వాళ్ళైతే ఇస్తామని చెప్తున్నారు అనమాట. సో 12 marks నుండి మనకైతే సో మల్టీప్లే యాడ్ అయితే ఆటోమేటిక్ క్యాప్షన్ అనమాట, ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. సో మీ వీడియో ఎక్కడ బాగుందో, పాట అనేది ఎక్కడ బాగుందో అక్కడ వాళ్ళు ఏం చేస్తారు అంటే యాడ్ వేస్తారు, మల్టీప్లే యాడ్ చేస్తారు. అక్కడ మీకు సెట్ అవుతుంది. ఆ సెట్ అయిన యాడ్ లో మనకు 5% మనీ అయితే మనకు రెవెన్యూ అయితే సో మన అకౌంట్ లో యాడ్ చేస్తారు అనమాట. సో ఎలా ఆన్ చేసుకోవాలి మొత్తం ఇక్కడ చూపిస్తుంది చూడండి గాయస్. ఇక్కడ చూసుకుంటే ఆన్ 12 May 2025 టు ఇంప్రూవ్ ఎర్నింగ్ పొటెన్షియల్ విల్ యాడ్ ఆటో యాడ్ అని సో ఇట్లా ఇచ్చారు. సో చదివితే వీడియో మొత్తం లెంత్ అవుతుంది. సో ఏంటంటే, సో ఇలా అయితే ఇచ్చారు ఆన్ 12 May. సో అప్పటి నుండి మనకైతే సో ఎర్నింగ్ 5% అయితే ఇస్తా అని వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో అట్లా మీరు మల్టీప్లే యాడ్ ఆటోమేటిక్ సో క్యాప్షన్ పెడతారని సో వాళ్ళు అయితే చెప్తున్నారు. సో మీరు పెట్టకనే అవసరం లేదు, వాళ్ళే మీకు 8 minutes ప్లస్ వీడియో ఉంటే సో వాళ్ళే పెట్టేస్తారు అనమాట విత్ మానిటేషన్ లో. సో అట్లా ఇప్పుడు చూడండి, మేనేజ్ వీడియోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ సో ఏమేమి కనిపిస్తాయి అంటే కాదు చూడండి. సో ఇక్కడ మనకు టర్న్ ఆన్ ఆటోమేటిక్ క్యాప్షన్ అయితే వచ్చింది, అండ్ ఇక్కడ ఆఫ్ వచ్చింది. సో మనం ఆన్ పెట్టుకోవాలి. ఆబ్వియస్లీ ఆన్ పెట్టుకుంటే మనకు ఆటోమేటిక్ క్యాప్షన్ అనేది సో యాడ్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి అనమాట. ఆటోమేటిక్ పెట్టుకుంటే మనకు రెవెన్యూ అనేది సో ఎంతో కొంత అయితే ఖచ్చితంగా ఇస్తారనమాట. సో డెఫినెట్లీ ఇస్తారనమాట. సో మీరు విత్ మానిటేషన్ లో ఉన్నవారు ఏం చేస్తారంటే 8 minutes వీడియో ప్లస్ తీయండి. సో ప్లస్ తీసిన తర్వాత మీ వీడియోకి ఆటోమేటిక్ క్యాప్షన్ అంటే యాడ్ ఇస్తారనమాట. ఆటోమేటిక్ యాడ్ ఇచ్చిన తర్వాత మీకు రెవెన్యూ అయితే కంప్లీట్లీ వస్తారనమాట. ఇదే దీనికి మెయిన్ హైలైట్ అనమాట. సో ఇప్పుడు కామెంట్ ద్వారా అడిగింది కదా, సో అట్లా సో కొంత ఆడియన్స్ అడుగుతున్నారు, టాప్ లో ఒక మెసేజ్ వస్తుంది, దానికి అర్థం ఏంటి అని సో అడుగుతున్నారు అనమాట. ఏం లేదు, ఆన్ ఆఫ్ ఉంటుంది. 8 minutes ప్లస్ వీడియో తీస్తే దానికి ఆన్ చేసుకోండి, ఆటోమేటిక్ క్యాప్షన్ పడుతుంది, యాడ్ పడుతుంది. సో అంతే సింపుల్ అనమాట. ఆన్ ఆఫ్ ఉంది కదా, ఆన్ చేసేసుకుని సో సేవ్ చేసేయండి అంత అనమాట. రివ్యూకి వెళ్ళిపోతుంది. సో మీకు ఆటోమేటిక్ యాడ్ అనేది కంప్లీట్లీ యాడ్ చేస్తారనమాట. సో 8 minutes ప్లస్ వీడియో ఉంటే ఆటోమేటిక్ యాడ్ అయితే వేసేస్తారనమాట. ఓకే మరి అర్థం అనుకున్నా. సో వీడియో నచ్చింది అనుకున్నా, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ డే, కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాట్.